ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూలై 9, 10, 11 తేదీల్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా మరియు అత్యంత ప్రశాంతకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వరుసపెట్టి వచ్చాయో, మీరు ఎవరికైతే ఎలాంటి స్వార్థం లేకుండా మంచి చేశారో వారే మిమ్మల్ని ఎందుకు అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడిచారు ఈరోజు స్పష్టంగా తెలియబోతుంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని బలంగా కోరుకున్న ఒక మహిళ గురించి, అలాగే మీ వెనుక ఉన్న పతనాన్ని గురించి, ఆవేశదాత గురించి గ్రహస్థితులు సూచిస్తున్న సంకేతాలు ఏమిటో ఈరోజు బట్టబయలు కాబోతున్నాయి. మీ కన్నీళ్ళకు కారణమైన ఆ అవరోధాల గురించి, మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసిన ఆ మనిషి గురించి సనాతన జ్యోతిష్యం ఏం చెప్తుందో ఇప్పుడు మీరు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో జరిగిన ఎన్నో వివరించలేని సంఘటనలకు ఈరోజు మీకు దొరకబోయే సమాధానాలు ఖచ్చితంగా ఒక పెద్ద ఊరటనిస్తాయి. అందరికీ నమస్కారం. మన ఈ రాశి వారందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి అక్షరం మీ భవిష్యత్తుకు, మీ మానసిక ప్రశాంతతకు ఎంతో ముఖ్యం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఒక సెకండ్ కూడా వదలకుండా అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. మీ అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలకు వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షిస్తాయి. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారు పుట్టుకతోనే అత్యంత దయాద్ర హృదయం కలిగిన వారు. ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల బాధను చూసి మీరు ఇట్టే కరిగిపోతారు. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్నది మొత్తం ఇచ్చేసి మీ అవసరాలను పక్కన పెట్టి మరి వారికి సహాయం చేసే గొప్ప గుణం మీది. కానీ మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మేయడం. ఈ లోకంలో అందరూ మీలాగే మంచివారని, ఎవరికి ఎలాంటి కుటిల బుద్ధి ఉండదని మీరు ఎప్పుడూ భ్రమపడుతూ ఉంటారు. మీలోని అమాయకత్వమే, ఈ గుడ్డి నమ్మకమే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఒక కనబడని అగాధంలోకి నెట్టేసింది. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక భయంకరమైన నరదృష్టి ఏర్పడింది. మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోవడం, కుటుంబంలోనే ఎప్పుడూ ఏదో ఒక కారణం లేకుండా అనారోగ్యంగా రావడం, ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించడం, ఇవన్నీ కూడా కేవలం సాధారణ సమస్యలు కావని జ్యోతిష్యం ఘంటాపదంగా చెప్తుంది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న మీ జీవితంలోకి ఈ అవరోధాలు ఎలా ప్రవేశించాయో, అవి మీ జీవితంలో ఎలా శాసించాయో ఇప్పుడు మనం గ్రహాల అనుసంధానం ద్వారా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలగమనం అనేది ఎవరి కోసమూ ఆగదు. గ్రహాల కదలికలు మనుషుల జీవితాల్లోని అద్భుతాలను సృష్టిస్తాయి. అలాగే ఎన్నో ఏళ్ళుగా దాగి ఉన్న రహస్యాలను కూడా వెనక్కి తీస్తాయి. ఆ కోవలోనే రాబోయే కాలంలో, ముఖ్యంగా ఈ నెలలో మీకు ఏర్పడబోయే గ్రహస్థితులు ఈ రాశి వారి జీవితంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నాయి. మీ రాశికి అధిపతి అయిన గురు అనుగ్రహం, శనిదేవుడి యొక్క కర్మ సిద్ధాంతం, అలాగే మాయలకు రహస్యాలకు కారకులైన రాహుకేతువుల సంచారం వలన ఎన్నో ఏళ్ళుగా మరుగుపడినా సరే నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి. జాతక చక్రంలోనే శనిదేవుడు కర్మఫలదాత అంటారు. ఎవరైతే ఇతరులకు అకారణంగా అన్యాయం చేస్తారో, ఇతరుల జీవితంలోనే ఆడుకుంటారో, మీ సరైన సమయంలో శిక్ష వేయడం శనిదేవుడి కర్తవ్యం. రాబోయే కాలంలో గ్రహగతులు ఈ రాశి వారి 6వ ఇల్లు మరియు 8వ ఇంటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. మన జాతకంలోనే 6వ ఇల్లు శత్రువులని, రుణబాధలని, వివాదాలను సూచిస్తే 8వ ఇల్లు రహస్యాలను, కనబడని అడ్డంకులను, ఆకస్మిక పరిణామాలను సూచిస్తుంది. ఈ 2 ఇళ్లపైన ఒకేసారి పడుతున్న గ్రహాల తీక్షణమైన చూపు వలన మీ జీవితంలో ఎన్నాళ్ళుగా మిమ్మల్ని వెన్నంటి ఉండి వేధిస్తున్న ఒక అతిపెద్ద రహస్యం బట్టబయలు కాబోతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా, వివేకంతో అర్థం చేసుకోవాలి. మనం ఈ వీడియో టైటిల్లో మీ చావు కోసం కొబ్బరికాయ కొట్టిన ఆ ఆడ మనిషి అని ఒక మాట ప్రస్తావించాం. దీని అర్థం ఎవరైనా నిజంగానే మీ మీద భౌతికంగా ప్రాణహాని కలిగించే ప్రయోగాలు చేశారని ఏమాత్రం కాదు. జ్యోతిష శాస్త్రంలో మరియు మన సాంప్రదాయ ఆధ్యాత్మిక విశ్లేషణలో కొబ్బరికాయ కొట్టడం అనేది తీవ్రమైన కక్షకు, పగకు ఒక ప్రతీకగా
ప్రతిఘటించబడుతుంది. ఎవరైనా తీవ్రమైన అసూయ, చెప్పలేనంత ద్వేషం పెంచుకొని మీరు పూర్తిగా నాశనమైపోవాలని, మీరు సర్వస్వం కోల్పోయి వీధిన పడాలని మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటే ఆ తీవ్రమైన దురాలోచనే ఒక అదృశ్య శక్తిలా మారి మీ జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒక మనిషి మరొక మనిషి మీద పడి ఏడుపు, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక కళ్ళల నుంచి వచ్చే కుళ్ళుననేటివి బ్రహ్మస్వను మించిన ప్రమాదకరమైన నరోషగా మారుతుంది. ఆ భావజాలాన్ని మనం జ్యోతిష్య పరిభాషలోనే అలరాక్షణికంగా వ్యవహరిస్తున్నాము. ఆ శ్రీమూర్తి మీ పట్ల పెంచుకున్న పగ, అసూయ అనేది ఒక విషంలాగా మారి మీ ప్రబోధిని ప్రతి దశలోనూ అడ్డుకున్నాయి. ఇదంతా గ్రహాల కదలికల వల్ల ఏర్పడిన కర్మఫలం మాత్రమేనని, ఇందులో భౌతికమైన దాడుల ప్రసక్తి లేదని మీరు చాలా స్పష్టంగా గుర్తించాలి. మరి ఎన్నో ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతూ మీకు అదృశ్య శత్రువుగా మారిన ఆ మనిషి ఎవరు? ఆ మహిళ పేరేమిటి? ఆమెతో మీకున్న బంధుత్వం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు మీ మదిలో మెదులుతూ ఉండవచ్చు. జాతక చక్రంలో రాహువు మరియు చంద్రుడి స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తే ఈ నరదిష్టి ఎక్కడో దూరంగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నుంచి రాలేదని జ్యోతిష్యం స్పష్టంగా చెప్తుంది. ఆ వ్యక్తి మీకు బాగా తెలిసిన వారే. బహుశా మీతో పాటు ఒకే కంచంలో కలిసి భోజనం చేసిన వారు కావచ్చు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న శుభకార్యానికి నవ్వుతూ వచ్చి ముందు వరుసలో నిలబడిన వారు కావచ్చు. మీ కష్ట సుఖాలు ఆయనకి తెలుసుకున్నట్లే ఎంతో ఆప్యాయంగా నటిస్తూ లోపల మాత్రం కుళ్ళిపోయిన వారు కావచ్చు. గ్రహాలు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా నేరుగా పేర్లను అక్షరాలతో చెప్పరు, కానీ ఆ వ్యక్తి కుటుంబానికి చెందినవారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసే బంధువు, స్నేహితురాలు లేదా ఇరుగు పొరుగు వాళ్ళయ్యే అవకాశాన్ని బలంగా సూచిస్తున్నాయి. వారి పేర్లో లేదా వారి లక్షణాలలోని చంద్రుడు లేదా రాహువు యొక్క ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. అంటే వారు ఎప్పుడు ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూసే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. మీ ముఖం ఎదుట మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతూ మీ వెనక మాత్రం మీ పరువు తీసేలాగా, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వివరించి ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు పెట్టడానికి, భార్యాభర్తల మధ్య అనుమానాల బీజాలను నాటి మనస్పర్ధలు తీసుకురావడానికి, మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రాకుండా చేయడానికి పరోక్షంగా ఎన్నో కుట్రలు చేసి ఉంటారు. ఆవిడ మీకు వదిన, ఆడపడుచు, పిన్ని లేదా అత్యంత సన్నిహితంగా మెదిలిన ఒకనాటి మిత్రురాలు కూడా కావచ్చు. బంధుత్వం ఏదైనా వారి అంతరంగంలో మీ పట్ల ఉన్నది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ కాదు, కేవలం కల్మషంతో కూడిన అసూయ మాత్రమే. ఈ రాశి జాతకంలోని చంద్రుడి ప్రభావం చాలా బలంగా ఉండడం వలన మీరు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల భావోద్వేగాలను మిమ్మల్ని చాలా తొందరగా ప్రభావితం చేస్తాయి. మీపై ఎవరైనా ఏడుపు ఏడ్చిన దాని భారం మీ మానసిక స్థితి మీద పడుతుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మీరు విపరీతమైన దిష్టి దోషానికి గురి అయ్యారు. మీరు ఎంతో కష్టపడి కొత్త వస్తువు కొన్నా, ఎంతో ఇష్టపడి ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసినా, లేదా మీ పిల్లలు మీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వృద్ధిలోకి వస్తున్న ఆ వ్యక్తి కళ్ళు ఎప్పుడూ మీ మీదే ఉండేవి. ఆ కళ్ళలో ఉన్న నరదృష్టి మీ ఎదుగుదలను పాదరసంలాగా కిందికి లాగేస్తూ, మీరు రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టక కళ్ళు మూసుకుంటే ఏదో తెలియని పీడకలలతో, భయాలతో, గుండెల్లో ఏదో బండరాయి పెట్టినట్టుగా తెలియని బరువుతోని ఎన్నోసార్లు ఒంటరిగా కుళ్ళిపోయి బాధపడ్డారు కదా. మీ జీవితంలో ఆకస్మిక కష్టాలు ఎందుకు వచ్చాయో మీకు అర్థం కాలేదు కదా. ఇదంతా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని బలంగా కోరుకున్న ఆ మహిళ మనసులోని విషపూరిత ఆలోచన ప్రభావమేనని, అది గ్రహాల అనుకూలత లేని సమయంలో మీ బలహీనతను ఆసరంగా చేసుకొని మీ మానసిక స్థితిపైన దాడి చేసిందని మీరు గ్రహించాలి. కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. సృష్టిలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందనేది ఎంత నిర్వివాదమైన నిజమో, కర్మ సిద్ధాంతం కూడా అంతే నికాసైన నిజం. మీరు ఎన్ని రోజులు పడ్డ కష్టాలకి, మీరు ఒంటరిగా కార్చిన కన్నీళ్ళకి భగవంతుడు ఇప్పుడు ఒక ముగింపు పలకబోతున్నాడు. రాబోయే కాలంలో ఏర్పడే అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన గ్రహ మార్పుల వలన ఆ వ్యక్తి అసలు రంగు పూర్తిగా బయటపడబోతుంది. శనిదేవుడి న్యాయమైన దృష్టి ఎప్పుడైతే మీ కర్మస్థానం పైన పడుతుందో అప్పుడు మీకు అన్యాయం చేసిన వారి పతనం మొదలవుతుంది. మీకోసం ఎవరైతే గుండెలు తవ్వారో వారు ఇప్పుడు గుంటల్లో పడబోతున్నారు.
జ్యోతిష సూచనల ప్రకారం గతంలో మీకు ప్రతికూల పరిస్థితులు సృష్టించిన ఆ వ్యక్తి ఇప్పుడు తమ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడని, వారి చర్యల తాలూకు దృష్టి ఫలితాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని స్పష్టమైన సూచనలు కనబడుతున్నాయి. మీ పురోగతిని చూసి తట్టుకోలేకపోయిన వారి జీవితంలోనే ఇప్పుడు ఊహించని ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒకదాని వెంట ఒకటి ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది మీరు వారికి ఇచ్చిన శాపం ఏమాత్రం కాదు. మీరు వారిని పల్లెత్తి మాట అనకపోయినా సరే వారు చేసిన కర్మకు ఆ దేవుడు ఇస్తున్న వడ్డీతో కూడిన ప్రతిఫలం అని మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో గ్రహాల తరం సంచార గతిలోనే కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తాయి. ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చి చాలా దీనంగా మాట్లాడడం, గతంలో చేసిన విషయాలన్నీ ప్రస్తావించి పరోక్షంగా మీ సానుభూతిని పొందాలని చూడడం, లేదా మీతో మళ్ళీ పాత బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేయడం లాంటివి ఖచ్చితంగా చేయడం అవకాశం ఉంది. ఎందుకంటే వారు చేసే తప్పుల వలన వారి జీవితంలోనే ప్రశాంతత కరువైందని వారి అంతరాత్మకు తెలుసు. కానీ ఈ రాశి వారు ఇక్కడ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. గురు భగవానుడు మీకు విశేష జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి పాత తప్పులను మళ్ళీ పునరావృతం చేసి మీ సవకాన్ని క్షమించడం అనేది దైవగుణమే. కానీ వాటిని మీ మనసులో మనస్ఫూర్తిగా క్షమించేయండి. కానీ మళ్ళీ గుడ్డిగా నమ్మి వారిని మీ జీవితంలోనికి, మీ కుటుంబ విషయాల్లోకి ఆహ్వానించడం అన్నీ క్షమించడానికి మూర్ఖత్వం అవుతుంది. మీ చుట్టూ ఉన్న ఆ ఈర్ష్య ద్వేషాలను మానసికంగా ఎంత దూరంగా ఉంచితే మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వ్యక్తి గురించి, వారు చేసిన ద్రోహం గురించి పదే పదే ఆలోచించి మీ సమయాన్ని, మీ విలువైన శారీరక, మానసిక శక్తిని వృధా చేసుకోకండి. జ్యోతిష్యం అనేది కేవలం సమస్యలను చూపించే భయపెట్టే శాస్త్రం కాదు. వాటికి అద్భుతమైన ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాన్ని కూడా చెప్తుంది. ఈ నరఘోష నుండి, ఆ అదృష్ట శత్రువుల దృష్టి నుంచి, గత కర్మల భయంకరమైన ప్రభావం నుంచి పూర్తిగా బయటపడడానికి మన సనాతన ధర్మంలోని ఎన్నో మహత్తరమైన మార్గాలున్నాయి. ఈ రాశివారు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు నమ్ముకున్న దేవుడు ఎప్పుడు ఒక రక్షణ కవచంలా మీతోనే ఉంటాడు. ముఖ్యంగా మీరు రాబోయే రోజులలో చేయాల్సిన కొన్ని సానుకూల ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తాయి. మొదటగా, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం మరియు సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అగ్నిదేవుడికి సమస్త కర్మశాలను దహించి వేసే అద్భుతమైన శక్తి ఉంది. మీరు వెలిగించిన దీపం యొక్క కాంతి మీ ఇంట్లోని మూలమూలల్లోకి ప్రవహించి అక్కడ దాగి ఉన్న నెగిటివిటీని, ఇతరుల ఏడుపు వల్ల వచ్చిన నరఘోషను ప్రాలదొలుతుంది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీ మనసులోని ఆకారమైన భయాలు కూడా పటాపంచలవుతాయి. మనసులోని ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. రెండవది, అత్యంత శక్తివంతమైనది శ్రీ మహావిష్ణువును ఆరాధించడం. ఈ రాశికి మీకు విష్ణుమూర్తి ఆరాధన అంటే ఎంతో ప్రీతికరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం వినడం లేదా స్వయంగా చదవడం ఒక నిత్య అలవాటుగా చేసుకోండి. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామం ఒక అద్భుతమైన మంత్రశక్తి లాంటి అపారమైన సానుకూల ప్రకంపనలు ఉన్నాయి. మీరు దాన్ని చదువుతున్నప్పుడు అది మీ చుట్టూ ఒక అదృష్ట రక్షణ కవచంలా ఏర్పడి ఎటువంటి శత్రు బాధలు, అసూయలు, ద్వేషాలు మీ దరి చేరకుండా మిమ్మల్ని కాపాడుతున్నాయి. మీ ఆలోచనలోనే ఒక స్పష్టతలు, జీవితం పట్ల స్థిరత్వాన్ని ఈ పారాయణం తీసుకొస్తుంది. అలాగే నరదృష్టిని, ప్రతికూల వాతావరణాన్ని ప్రాలదోలడం. సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామిని మించిన వారు ఈ సృష్టిలో లేరు. ఆంజనేయుని పేరు వింటేనే ఎలాంటి అదృశ్య అవరోధాలైనా సరే ఆమెడ దూరం పారిపోతాయి. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసాను ఎంతో భక్తి శ్రద్ధలతో పఠించండి. వీలైతే ఆ రోజుల్లో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కనీసం 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉన్న సింధూరం తీసుకొని దాన్ని మీరు ప్రతిరోజు నుదుటిన ధరించడం వలన మీలోని అద్భుతమైన ఆత్మవిశ్వాసం పొంగుతుంది. మీలో ఉండే అకారమైన భయాలన్నీ తొలగిపోయి మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. మిమ్మల్ని ఏ అదృశ్య శక్తి భయపెట్టలేదని
మీ పురోగతిని ఎవరు అడ్డుకోలేదని మీకు కొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది. మరొక అత్యంత ముఖ్యమైన పరిహారం పరమశివుడి ఆరాధన. శివుడు లయకారుడు. సృష్టిలోని సమస్త కర్మశాలని తన గంటంలో దాచుకున్న గరుడకంఠుడైన మన జీవితంలోనే అహంకారాన్ని, అజ్ఞానాన్ని, ఇతరులు మనపైన ప్రయోగించిన చెడు తలంపులను పూర్తిగా నాశనం చేసే శక్తి ఆ బోలా శంకరుడికి మాత్రమే ఉంది. సోమవారం నాడు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివలింగానికి స్వచ్ఛమైన జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అని చెరే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో నిరంతరం స్మరించుకోండి. మీరు నడుస్తున్న, ప్రయాణం చేస్తున్న, ఇంట్లో పని చేసుకుంటున్న ఈ మంత్రం మీ పెదవులపైన ఉంటే అది మీకు అంతులేని మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఈ మంత్ర జపం వలన మీ జాతకంలోని ఏదైనా గ్రహ దోషాలు, ముఖ్యంగా చంద్రుడికి సంబంధించిన దోషాలు ఉంటే అవి తక్షణమే శాంతిస్తాయి. ఇక ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా ఎంతో ముఖ్యం. ఇన్నాళ్ళుగా మీరు ఇతరుల దృష్టి వలన మీరు కోల్పోయిన ధనాన్ని, ఆనందాన్ని తిరిగి పొందడానికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. శ్రీ సూక్తం చదువుకోవడం వలన ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటే మీ ఇల్లు ఒక వైకుంఠంగా మారిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్నదానం చేయడం అనేది జ్యోతిష్య శాస్త్రంలోనే అన్నిటికంటే గొప్ప పరిహారం. ఈ రాశివారు తమ చేతుల మీదుగా పేదవారికి, ఆకలితో ఉన్నవారికి, అనాథలకు ఆహారం దానం చేయడం వలన అద్భుతమైన పుణ్యఫలం మీ ఖాతాలో జమ అవుతుంది. ఏ జన్మలోనూ, ఏ రూపంలోనూ, ఎవరికో మనం చేసిన అన్యాయం వలన వచ్చిన కర్మదోషాలు కూడా గొప్ప అన్నం పెట్టడం వల్ల అగ్నిలో పడిన దూది పడిలో కరిగిపోతాయి. వీలైతే మూగజీవులకు, ముఖ్యంగా వీధి కుక్కలకు లేదా ఆవులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టడం అలవాటు చేసుకోండి. జాతకంలోని కేతువు మరియు శనిదేవుడికి సంబంధించిన ఎన్నో తీవ్రమైన దోషాలు ఈ ఒకే ఒక్క పరిహారం వలన పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఒక పూల తోటలా మారిపోతుంది. ఈ వీడియో చూస్తున్న మన ఈ రాశి ప్రేక్షకులు ఒక్క విషయాన్ని పదే పదే తమ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పబడిన విషయాలు, ఆ మహిళ గురించిన గుర్తులు, రహస్య శత్రువుల గురించిన వర్ణనలు, ఇవన్నీ కూడా గ్రహాలు సూచిస్తున్న సాధారణమైన సంకేతాలు, కర్మ సిద్ధాంతాలు మాత్రమే. ఒక వ్యక్తి యొక్క పూర్తి అనుభవాలు మరియు వ్యక్తిగత జాతక చక్రం, వారి దశ, బుద్ధి, అంతర్దశల మీద, అలాగే వారు జన్మించిన సమయం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూసి మీ పరిచయస్తులలోని ఎవరినో ఒకరిని ఊహించుకొని మీరు అనవసరంగా భయపడవలసిన పని లేదు. లేదా మీ బంధువులపైననో లేదా స్నేహితులపైననో అకారణంగా అనుమానం పెంచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరిని పడితే వారిని అనుమానించడం వలన మీ మనశ్శాంతి మీరే కోల్పోతారు. మనం చేయాల్సింది ఒకటే, మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఎంత వీలైతే అంత బలోపేతం చేసుకోవడం. మన ఇంటిని, మన మనస్సును దైవ ప్రార్థనలతో, సానుకూల ఆలోచనలతో నింపుకోవడం. ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో వారి కర్మ వారికే తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎవరికి కీడు చేయనంత వరకు, మన మనస్సు స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఈ సృష్టిలోని ఏ కుట్రలు మన వెంట్రుకను కూడా వంకర చేయలేవని మీరు బలంగా నమ్మాలి. గతంలో మీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని వారు నన్ను ఎందుకు మోసం చేశారు, నేను వారికి ఏం తప్పు చేశాను అనే పదే పదే మిమ్మల్ని ప్రశ్నించుకుంటూ బాధపడడం ఇకనైనా సరే ఆపేయండి. జరిగిపోయిన కాలాన్ని మనం ఎంత ఏడ్చినా సరే వెనక్కి తీసుకురాలేము. ఆ ప్రతికూల పరిస్థితుల కారణంగానే మీరు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఉండవచ్చు, మానసికంగా కుంగిపోయి ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు, లేదా జీవితంలోనే ఎన్ని అద్భుతమైన అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు. మీ జీవితంలోనే ఎన్నో విలువైన సంవత్సరాలు వృధా అయ్యాయనే బాధ మీకు లోపల ఉండి ఉండవచ్చు. కానీ ఈ కాలచక్రం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగిపోదు. అది తిరిగింది. గ్రహాల అనుకూలత, గురుశనుల అపారమైన ఆశీస్సులు మీ పైన మళ్ళాయి. మీ జీవితంలోని ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని తొక్కేయాలని చూసేసారో ఆ వేరే వ్యక్తి మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి కళ్ళు తేలేసి ఆశ్చర్యపడేలా రోజులు చాలా దగ్గరలోనే రాబోతున్నాయి. మీ కుటుంబంలోనే ఎగిరిపోయిన సంతోషాలు మళ్ళీ వసంతంలా వెళ్ళి విరుస్తాయి. ఆగిపోయిన పనులు, మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగవంతమవుతాయి.
మీ పిల్లల భవిష్యత్తు మీరు ఊహించని దానికంటే కూడా అద్భుతంగా ప్రకాశవంతంగా ఉండబోతుంది. సమాజంలోనే మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు రెట్టింపు స్థాయిలోనే మీకు తిరిగి వస్తాయి. మీరు నడిచే దారిలోనే పూల బాటలు పరుచుకోబోతున్నాయి. దీనికోసం మీరు ప్రధానంగా మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మీలోనే కూడు కట్టుకున్న ఆత్మన్యూనత భావాన్ని శాశ్వతంగా వదిలేయాలి. మీకు ఎవరు లేరు, నేను ఈ ప్రపంచంలో ఒంటరిని, నేను ఎవరికి ఏ పాపము చేయకపోయినా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అనే నిరాశపూరితమైన ప్రశ్నలను మీ మనసులో నుంచి సమూలంగా తీసేయండి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మీకు తోడుగా ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మండి. ధర్మం అనేది ఎప్పుడూ ఉండిపోతుంది. తాత్కాలికంగా ఇబ్బంది పడిన అంతిమ విజయం ధర్మానిదే. కొద్ది కాలం పాటు చీకటి కమ్మేసిన మరుసటి రోజు సూర్యోదయం కావడం ఎంత సత్యమో, మీ జీవితంలో కూడా కష్టాలన్నీ కూడా తీరిపోయి సుఖ సంతోషాల సూర్యోదయం రావడం కూడా అంతే పవిత్రమైన సత్యం. మీ శత్రువుల అహంకారం, వారి గర్వం పతనమయ్యే సమయం ఆసన్నమైంది. వారు మీకోసం చేసిన చెడు ఆలోచనలు, మీపై పంపిన నరఘోష, వారి అసూయ, వారి దేశం అంతా గాలిలో కలిసిపోయి వారికే తిరిగి తగలబోతుంది. జ్యోతిష శాస్త్రం ఇదే విషయాన్ని ఎంతో స్పష్టంగా బలంగా ఘోషిస్తుంది. మనం ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా ఈ రాశి వారు చాలా గొప్ప క్షమాగుణం గలవారు. ఈ క్షమాగుణమే మిమ్మల్ని సాధారణ మనుషుల స్థాయిల నుంచి దైవత్వానికి దగ్గర చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వారిని, మీ వెనక గోతులు తవ్విన వారిని ఆ దేవుడికి వదిలేయండి. మీ చేతులతో మీరు ఎవరికి ఏ చిన్న హాని కూడా చేయకండి. కనీసం మనసులో కూడా వారికి చెడు జరగాలని చెప్పి కోరుకోకండి. మీరు ఎంచుకున్న మార్గంలో మీ పని మీరు ఎప్పటిలాగానే ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో, చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఎల్లప్పుడూ మనిషికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ముంచుకొస్తున్న ప్రమాదాలను ముందుగానే పసిగట్టి వాటి నుండి మనల్ని మనం రక్షించుకునే సాత్విక ఉపాయాలను తెలియజేస్తుంది. ఈ సుదీర్ఘమైన వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన ఉద్దేశం కూడా సరిగ్గా అదే. మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య శత్రువుల గురించి, వారి మానసిక స్థితి గురించి తెలుసుకొని మీరు భవిష్యత్తులోనే అప్రమత్తంగా ఉండాలి. మీ బలహీనతల్లో వారు వాడుకోకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి. మీ జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన సానుకూల మార్పులను, దైవ లీలలను ఆహ్వానించడానికి మీ మనసులో మీ ఇంటిని సిద్ధంగా ఉంచుకోండి. మీ ఇంటి గుమ్మానికి ఉన్న అదృశ్య అవరోధాలను నశించి అష్టలక్ష్ములు మరియు సానుకూల శక్తులు మీ ఇంట్లో కొలువు తీరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దైవానుగ్రహం అనేది ఎప్పుడు నిజమైన మరియు చిత్తశుద్ధితో కూడిన భక్తులను కంటికి రెప్పలాగా తల్లి బిడ్డ కాపాడుకున్నట్టు కాపాడుతుంది. ఈ అనంతమైన విశ్వంలో దైవశక్తి ముందు ఏ ఇతర శక్తులు నిలబడలేవు, మానలేవు. ఆ దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి. మీ భవిష్యత్తు ఖచ్చితంగా కూడా బంగారంలా మారుతుంది. మీ ఈ రాశి వారి జీవితంలో ఇకపై అంతా మంచి జరుగుతుందని సకల గ్రహాలు ఆశీర్వదిస్తున్నాయి. మీకు ఈ వీడియోలోని విషయాలు అర్థవంతంగా అనిపిస్తే, మీ జీవిత పరిస్థితులను, మీరు పడుతున్న కష్టాలకు దగ్గరగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో మరింతమంది అవసరంలో ఉన్న ఈ రాశి వారికి చేరుతుంది. వారికి కూడా ఒక భరోసా దొరుకుతుంది. ఈ రాశి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా తమ జీవితంలోనూ జరుగుతున్న ఈ అదృశ్య పరిణామాల గురించి, నరదృష్టి గురించి తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతారు. వారి మానసికంగా కూడా ఎంతో అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే జ్యోతిష, ఆధ్యాత్మిక మరియు మోటివేషనల్ వీడియోలు నేరుగా మీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కామెంట్స్లో జయ శ్రీమన్నారాయణ అని తప్పకుండా రాయండి. ఆ శ్రీ లక్ష్మీనారాయణ కృపా కటాక్షాలు, ఆంజనేయ స్వామి వారి రక్షణ కవచం మీ పైన, మీ కుటుంబం సభ్యులపైన ఎల్లవేళలా ఉండాలని, మీ శత్రు బాధలని శాశ్వతంగా తొలగిపోవాలని, మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో కలకాలం ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మీ కెరియర్, ఉద్యోగ వ్యవహారాలు తీసుకుందాం. మీరు ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేసినా మీకు రావాల్సిన ప్రమోషన్స్ రావు. పైగా మీ మీద బాస్కు లేనిపోని కంప్లైంట్స్ పెడుతూ ఉంటాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మీ పక్కనే కూర్చొని
మీతో కలిసి టీ తాగుతూ మీతో కబుర్లు చెప్పే ఆమె సహోద్యోగి మీరు చాలా అమాయకంగా మీ ఐడియాలను, మీ ప్రాజెక్టు వివరాలను వారితో పంచుకుంటారు. వాళ్ళు దాన్ని కాపీ కొట్టి పై అధికారుల దగ్గర తన సొంత ఐడియాగా ప్రొజెక్ట్ చేసుకొని మీ సొమ్మును దోచుకుంటారు. అదే విధానంగా వ్యాపారంలో కూడా మీరు ఎంతో కష్టపడి కస్టమర్లను తీసుకొస్తే ఆ ఇద్దరిలో ఒకరు మా కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడానికో లేదా మీ వ్యాపార రహస్యాలను మీ తోటిదారులకు లీక్ చేయడం ద్వారా నియంత్రణ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా అది సగంలో ఆగిపోవడం కారణం మీరు కడిదిష్టే. వీరికి మీరంటే విపరీతమైన అసూయ. మీరు పైకి ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళల్లోని నిప్పులు పూసుకున్నట్టు అవుతుంది. పైకి మాత్రం నవ్వుతూ నువ్వు ఇంకా చాలా పైకి రావాలరా అని చెప్పి వెనుతాడుతారు, కానీ లోపల మాత్రం మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కుటుంబం మరియు వివాహ బంధం విషయానికి వస్తే మీరు చేసే కుట్రలంతా ఇంత కాదు. ఈ రాశివారు కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ భార్య లేదా భర్త, పిల్లలు బాగుండాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తారు. కానీ ఈ వ్యక్తులు మీ భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు సృష్టించడం, ఒకరికొకరు తప్పకుండా తప్పుడు పనులు చెప్పడం చక్కగా చేస్తారు. మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే దానికి పెద్దది చేసి మీ ఇంట్లో ఇద్దరి మధ్య దూరం చేయడం చేస్తుంటారు. మీరు గమనించారు. ఎప్పుడైతే ఈ వ్యక్తులు మీ ఇంటికి వస్తారో లేదా మీతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడతారో ఆ తర్వాత ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. మనసు పాడవుతుంది. రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే మీ పిల్లలు చదువులు, వారి భవిష్యత్తు విషయాల్లో కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. మీ పిల్లాడు అసలు చదవటం లేదు, వారి భవిష్యత్తు ఏమవుతుందో అంటూ మీలో లేనిపోని భయాలను సృష్టిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీకు ఏదైనా ఆస్తి కలిసి వస్తుంటే మీరు మధ్యలో దూరి ఆ ఆస్తికి అడ్డంకులు సృష్టించడం, కోర్టు కేసుల దాకా తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటూనే ఉంటారు. మీరు ఎంతో కష్టపడి కూడా పెట్టుకున్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నామనుకుంటే వాస్తు బాగలేదనో లేదా ఇంకేదో కారణం చెప్పు ఆ పనిని చెడగొడుతుంటారు. నెగిటివ్ వ్యక్తుల ప్రభావం మీ ఆరోగ్యం మీద కూడా చాలా తీవ్రంగా పడుతుంది. ఈ రాశివారు సహజంగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు, కానీ మానసిక ఒత్తిడి పెరిగిన వారు మీరు తట్టుకోలేరు. ఈ వ్యక్తులు మీ బ్రెయిన్లోకి పంపిస్తున్న టాక్సిక్ ఆలోచనల వల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పదే పదే చెడు కలలు రావడం, ఉదయం లేవగానే ఏదో తెలియని అలసట, నీరసం ఆవహించడం లాంటివి జరుగుతున్నాయి. అలాగే మానసిక ఆందోళన వలన మీరు జీర్ణకోశ సమస్యలు, విపరీతమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, బీపీ పెరగడం, కీళ్ళ నొప్పులు లాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. వైద్యులను సంప్రదించి ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలకు తగ్గవు. ఎందుకంటే ఈ జబ్బులకు కారణం శారీరకం కాదు, మానసికం. మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఆరా, ఆ వ్యక్తుల వల్ల వచ్చిన దిష్టి దోషం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా అరించివేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి. మీరు దేవుడికి దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం ఆ కారణంగా కొండెక్కడం, లేదా దేవుని గదిలో కూర్చున్నప్పుడు ప్రశాంతత కరువైపోవడం, తరచుగా ఏదో ఒక అశుభం జరుగుతున్న భయం వేధించడం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న అదృశ్య శత్రువుల ప్రతికూల శక్తుల వలనే జరుగుతున్నాయి. ఇవన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే ముందుగా ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇద్దరి వ్యక్తుల పేర్ల గురించి కూడా, వారి గుర్తుల గురించి కూడా మాట్లాడుకుందాం. జ్యోతిష శాస్త్రం సూచనల ప్రకారం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆ మొదటి వ్యక్తి మీ కుటుంబానికి లేదా మీ బంధుత్వానికి అత్యంత దగ్గరవాడు. ఈ వ్యక్తుల పేర్లు తప్పనిసరిగా ఇదేనని నేను చెప్పిన 100% చెప్పలేను, కానీ జ్యోతిష్య గోచార చక్రం మాత్రం ఆధారంగా, సంఖ్యాశాస్త్ర ఆధారంగా కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారితో ఈ రాశివారు ఈ సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని గ్రహస్థితులు స్పష్టంగా చెప్తున్నాయి. ముఖ్యంగా స, ర, క, మ మరియు ఈ అక్షరాల పేర్లతో మొదలయ్యే బంధువులు లేదా స్నేహితుల విషయంలోనే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు మీ కళ్ళ ముందే ఉంటూ మీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఏ కూర వండారు అనే అన్ని విషయాలు కూడా మీకు తెలియాలి. మీరు ఏదైనా ఒక రహస్యం మీరికి చెప్తే మీరు దాన్ని వాళ్ళ మనసులో పెట్టుకోరు. వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మీద చాడీలు చెప్తారు. మీరు ఈ లక్షణం ఎలా ఉంటుందంటే మీతో మాట్లాడేటప్పుడు ఎంతో అమాయకంగా ఈ మంచి కోరే వాళ్ళలాగా నటిస్తారు, కానీ లోపల మాత్రం విపరీతమైన కపట బుద్ధి ఉంటుంది. ఈ స, ర, క, ప అక్షరాల వాళ్ళతో మీరు ఆర్థిక లావాదేవీలు చేస్తే
మీ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ అక్షరాలతో పేరున్న వారు మీ చుట్టుపక్కల ఉంటే వెంటనే వాళ్ళకి అలర్ట్ అవ్వండి. జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ రెండవ వ్యక్తి మీ వృత్తిపరమైన లేదా వ్యాపారపరమైన పరిచయస్తులు. ఈ రెండవ వ్యక్తి పేరు ప్రారంభమయ్యే అక్షరాలు ముఖ్యంగా మా, నా మరియు చ అనే అక్షరాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యక్తి మీతో పాటు ఆఫీసులో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మీరు నిత్యం వ్యాపారం చేసే ఒక క్లయింట్ కావచ్చు, లేదా మీ ఇంటి పక్కనే ఉంటూ మీతో రోజు పలకరింపు చేసే ఒక పొరుగింటి వ్యక్తి కూడా కావచ్చు. మీరు మీ ప్రతిభను వాడుకొని వారు పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తుంటే మీరు వచ్చి ఇదంతా కూడా ఎందుకులే, దీనివల్ల నష్టాలు వస్తాయి అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి ఆ తర్వాత అదే పనిని వీరు రహస్యంగా చేసి లాభాలు గడిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలోనే వీరు పిహెచ్డి చేసిన వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వీరు తప్పు పడుతూనే ఉంటారు. మీరు వేసుకునే ప్రతి బట్టల దగ్గర నుంచి మీరు మాట్లాడే మాటల వరకు ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ మిమ్మల్ని ఒక జాతకాన్ని వాడిలాగా చిత్రీకరించే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు. ఈ మా, నా, చ అక్షరాలతో పేరున్న వ్యక్తులు మీ జీవితంలోనికి ఎప్పుడు ప్రవేశించారో ఒకసారి గుర్తు చేసుకోండి. వారు వచ్చినప్పటి నుంచి మీ వృత్తిపరమైన ఎదుగుదల ఎలా ఆగిపోయిందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులను మీరు గుర్తించిన వెంటనే వారితో పెద్ద పెద్ద గొడవలు పడిపోయి శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాశివారు గొడవలకు చాలా దూరంగా ఉండే మనస్తత్వం కలవారు. మీరు చేయాల్సిందల్లా కూడా వారిని చాలా నెమ్మదిగా, సైలెంట్గా మీ జీవితంలో నుంచి దూరం పెట్టడమే. వారి ఫోన్ కాల్స్ తగ్గించండి. వారు మీ ఇంటికి వస్తే ముక్కుబడిగా పలకరించండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ బ్యాంకు బ్యాలెన్సులు, మీరు పిల్లల చదువులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు వారి ముందు పొరపాటున కూడా ప్రస్తావించకండి. మీరు ఇలా అకస్మాత్తుగా దూరం పెడుతున్నారని వాళ్ళకు అర్థమైపోతే వాళ్ళు మొదట కోపం తెచ్చుకుంటారు, లేదా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటి, ఈ మధ్య మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు, పెద్దవాడివైపోయావు అని చెప్పి తిప్పి పొడుస్తారు. అయినా సరే మీరు వెనక్కి తగ్గకూడదు. ముఖం మీద చిరునవ్వు ఉంచుతూనే వారిని ఒక నిర్దిష్టమైన దూరంలో ఉంచండి. వారికి మీరు ఒక గీత గీయాలి. ఆ గీత దాటి మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఇవ్వకండి. మీరు ఈ నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే మీ జీవితంలోనే మార్పులు మొదలవుతాయి. ఈ మనసులోనే ఒక పెద్ద భారం దించినట్టుగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడైతే మీరు ఈ నెగిటివ్ వ్యక్తులను మీ జీవితంలో నుంచి దూరం పెడతారో అప్పటి నుంచి మీ ఈ మాసంలో రాజయోగం మీకు సంపూర్ణంగా ఫలితాలను ఇవ్వడం మొదలుపెడుతుంది. మీ ఆర్థిక పరిస్థితులు అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఎప్పుడో ఆగిపోయిన పాత బాకీలు మీ చేతికి వస్తాయి. మీరు చేస్తున్న వృత్తిలో లేదా వ్యాపారంలోనే మీకు ఊహించని లాభాలు వస్తాయి. మీరు కొత్త ఇల్లు కొనుక్కోవాలను లేదా ప్రాపర్టీ వ్యవహారంలోనే పెట్టుబడి పెట్టాలను ఏదైతే కలలు కన్నారో అవన్నీ కూడా సాకారం అవుతాయి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు మీరు వింటారు. వారి చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంతకాలం మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు, ఆ నిద్రలేమి, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ కూడా నెమ్మదిగా వాటంతట అవే తగ్గిపోతాయి. మీ ముఖంలోనే ఒక కొత్త వెలుగు, కొత్త ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. మీరు ఎంత గొప్ప స్థాయికి చేరుకోబోతున్నారు అంటే నిన్నటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళే రేపు మీ దగ్గరకు వచ్చి సలహా అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. సమాజంలోనే మీకు ఒక మంచి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. మీరు పడ్డ కష్టాలన్నీ కూడా రేపు మీరు సాధించబోయే విజయానికి పునాదిరాళ్ళుగా మారుతాయి. ఈ సమయంలోనే మీరు మానసికంగా మరింత దృఢంగా ఉండడానికి, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పూర్తిగా నాశనం చేయడానికి జ్యోతిష శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని అత్యంత శక్తివంతమైన పరిహారాలు మీరు తప్పకుండా ఆచరించాలి. ఈ రాశివారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి లేదా అమ్మవారి ఆలయాన్ని విధిగా దర్శించుకోవడం చాలా ముఖ్యం. శుక్రవారం పూట పేదవారికి పాలు, పెరుగు లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయడం వలన మీ జాతకంలోనూ శుక్రుని బలం పెరిగి
మీ ఇంట్లోనే ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఆవులకు ముఖ్యంగా శుక్రవారం నాడు గ్రాసం లేదా బెల్లం తినిపించండి. గోమాతలు ముక్కోటి దేవతలు ఉంటారు. గోసేవ చేయడం వలన మీ అరిష్టాలన్నీ కూడా పట్టపంచలవుతాయి. ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసినప్పుడు లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం వినడం అలవాటు చేసుకోండి. దీని వలన మీ ఇంట్లోని అణువణువున్న పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. మరొక అద్భుతమైన పరిహారాలు ఏంటంటే, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమశివుడికి అభిషేకం చేయించండి. మీకు అద్భుతమైన దక్షిణ ఫలితాలను ఇస్తుంది. ఆ మహాదేవుడి దయ వలన మీ శత్రువులు, మిమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకొని మీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. జీవితం అనేది ఒక నిరంతర పోరాటం. అందులోనే ఓటములు, మోసాలు, కష్టాలు సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ వాటిని చూసి భయపడి ఆగిపోతే మనం ఎప్పటికీ గెలవలేము. ఈ రాశి అంటేనే పెరగని మార్పు, అనంతమైన బలానికి, అంతులేని ఓర్పుకి ప్రతీక. ఆ బలాన్ని, ఆ విశ్వాసాన్ని మీరు తిరిగి కూడగట్టుకోవాల్సిన సమయం ఇది. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించండి. ఎవరి మీద ఆధారపడము, ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూడడం మానేయాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడే సత్తా, మీ కష్టంతో పైకి వచ్చే దమ్ము మీకు మెండుగా ఉన్నాయి. ఈరోజే, ఇప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. పాత విషయాలన్నీ కూడా ఒక పీడకలలాగా మర్చిపోండి. రేపటి ఆశాజనకమైన భవిష్యత్తును రెండు చేతులా ఆహ్వానించండి. మీ మాటల్లోనే ఎప్పుడూ కూడా పాజిటివిటీని మాత్రమే ఉండాలి. నాకు అంతా మంచే జరుగుతుంది, నేను అనుకున్నది సాధిస్తాను, నా కుటుంబాన్ని నేను గొప్పగా చూసుకుంటాను అని రోజుకు 100 సార్లు మీ మనసులోనే మీరు అనుకోండి. ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ మీ జీవితంలోనే ఊహించని అద్భుతాన్ని సృష్టిస్తాయి. మీ ముఖంలో ఎప్పుడు ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఉండాలి. మీ కళ్ళల్లోనే ఆ గెలుపు తాలూకు ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించాలి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ ఎదుగుదలను చూసి కళ్ళు కుట్టుకొని ఏడ్చేలాగా మీరు జీవించాలి. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అసలైన శిక్ష. అంతేకాని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఎవరికీ ద్రోహం చేయలేదు కాబట్టి మీకు అంతిమంగా జయమే కలుగుతుంది అన్నది ముమ్మాటికి సత్యం. మీరు చేయవలసిందల్లా కూడా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం, మీరిక మీరట ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం, పదే పదే మోసపోకుండా మీ జాగ్రత్తను మీరుండడం, స్వచ్ఛమైన మీ మనసును ఎప్పుడూ కాపాడుకోండి. ఈ రాశివారు నిజాయితీకి, కష్టానికి మారుపేరు. ఆ నిజాయితీయే ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని తీసుకునే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని, మీ పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ భగవంతుడి చల్లని ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మీ కష్టాలన్నీ కూడా ఒక గాలి వానలాగా వచ్చి కొట్టుకుపోయి మీ ఇంట ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో జీవించాలి. మీ కలలన్నీ కూడా నెరవేరాలి. ఈ వీడియోను చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.